వైసీపీలో ఏం జరుగుతుంది? అసలు ఏ రకమైన సమీకరణలు పనిచేస్తున్నాయి? ఈ ప్రశ్నలు అందరిలోనూ కలుగుతున్నాయి. వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జెండాను అధినేత జగన్ ఆవిష్కరించారు. ఆయన స్పీచ్ కూడా ఇచ్చారు. అయితే జగన్ పక్కన ఆయన మిస్ అయ్యారు అని సోషల్ మీడియాలో ప్రచారం అయితే వైరల్ గా మారింది. ఎవరాయన? ఏమిటి కథ? అంటే దాన్ని మీదనే బోలెడు చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జగన్ స్వయంగా హాజరయ్యారు. చాలా కాలం తర్వాత ఇది జరిగింది అని అంటున్నారు. గత ఏడాది అయితే ఆయన హాజరు కాలేదు. పార్టీ సీనియర్ నేతల సమక్షంలోనే ఈ కార్యక్రమం సాగింది. కానీ ఈసారి జగన్ రావడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. జగన్ ఇచ్చిన స్పీచ్ కానీ ఆయన పార్టీ మీద కురిపించిన ప్రేమ కానీ చూస్తే భావోద్వేగాన్ని పెంచాయని అంటున్నారు. వైసీపీని ఒంటరిగా ఒక్కడిగా పెట్టాను అని జగన్ అన్నారు. ఈ రోజున తన వెనక కోట్లాది మంది ఉన్నారు అని జగన్ ఎమోషనల్ గా చెప్పిన మాటలు క్యాడర్ ని ఉర్రూతలూగించింది. ఇక జగన్ పక్కన వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, అలాగే విజయవాడకు చెందిన పార్టీ కీలక నేత దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు. అయితే వైసీపీకి సర్వం సహా అన్ని తానే అయి చూసే సజ్జల రామకృష్ణారెడ్డి ఏరి అని అంతా చర్చించుకోవడం జరుగుతుంది. సజ్జలను వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సకల శాఖల మంత్రిగా సెటైర్లు వేసేవారు. ఇక విపక్షంలోనూ ఆయన హవాయే సాగుతుంది అని పార్టీలో లోపల గుసగుసలు పోయేవారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి లాంటి వారు అయితే ఆయన పేరు ఎత్తకుండా జగన్ చుట్టూ కోటరి అని హాట్ కామెంట్స్ చేసేవారు. మరి ఇవన్నీ పనిచేశాయా లేక వైసీపీలో భారీ ప్రక్షాళన చేస్తున్నారా అన్నది తెలియదు. కానీ సజ్జల అయితే జగన్ పక్కన కనిపించకపోవడంతో పార్టీ కేంద్ర స్థాయి నుంచి భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారా అంటున్నారు. ఇక చూస్తే వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది నుంచి భారీ మార్పులు ఉంటాయని ప్రచారం అయితే సాగుతుంది. బీసీ నేతకు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ బాధ్యతలను ఇస్తారని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన ఒక మాజీ మంత్రి పేరు ఈ పదవి కోసం సీరియస్ గానే పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. సబ్జెక్టు మీద మంచి పట్టు ఉన్న ఆ సీనియర్ నేత అయితే కూటమి ప్రభుత్వానికి గట్టిగా నిభాయించగలరు అని అంటున్నారు. అంతేకాదు పార్టీలో ఇతర నేతలకు విభిన్న సామాజిక వర్గం వారికి పెద్దపీట వేయడం ద్వారా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ని ఆయా సెక్షన్ లోని పంపాలని పార్టీ హైకమాండ్ భావిస్తుంది అని కూడా అంటున్నారు. మరి వైసీపీలో ఈ మార్పు చేర్పులకు భాగంగా సజ్జలను దూరం పెడుతున్నారా లేక ఆయన కనిపించకపోవడం యాదృచ్ఛికమా అని కూడా అంటున్నారు. మరి వైసీపీలో ఈ మార్పు చేర్పులలో భాగంగా సజ్జల దూరం పెడుతున్నారా లేక ఆయన కనిపించకపోవడం యాదృచ్ఛికమా అన్నది మాత్రం తెలియడం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో, ఏం జరుగుతుందో.